ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే 2020 ఆనాటి యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రతి గ్రామంలో పని ఒక హక్కుగా వలసలు పోవద్దు, కార్మికులు ఇబ్బంది పడద్దు, ఏ గ్రామంలో ఆ గ్రామం పని హక్కుగా కలగాలని ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనాటి ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక మంచి పథకం, పేదోడి కడుపు నిండే పథకాన్ని ఈనాటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాసి ఇలా దాని పేరు మార్చుకుంటూ దాంట్లో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడే పథకాలన్నీ తీసేసి ఒక కార్పొరేట్ స్థాయిలో తెచ్చినందుకు దాన్ని నిరసిస్తూ మొన్న పార్లమెంట్లో కానీ మొన్న అసెంబ్లీలో కానీ కొట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేడే సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇక్కడ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వాళ్ళకు వస్తున్నటువంటి జీత భత్యాలు కూడా 20 సంవత్సరాల నుంచి ఏ రకంగా వాళ్లకు ఇంప్రూవ్మెంట్ లేక వాళ్ళు పడుతున్న కష్టాలు, గత ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు వాళ్ళని బంద్ చేసిన ఇదే పథకాన్ని నమ్ముకొని గ్రామాలలో నివసిస్తూ వర్షాలు పోకుండా ఇలా ఆ పథకాన్ని నమ్ముకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి, మా అందరికీ గత పూర్వవైభవం లెక్క ఉండాలని చెప్పి కోరుకొని ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు మరి ఈ ప్రభుత్వంలో మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, సీతక్క గారి సహకారంతో ఏదైతే వాళ్ళ 12,000 ఉద్యోగాన్ని సుమారు 25,000 పైచీలుగా ఎఫ్టీ ఉన్నటువంటి దాన్ని వీళ్ళకు కూడా వర్తించే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో 4,779 తీసుకొచ్చిన సర్కులర్ ద్వారా వీళ్ళకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాని ద్వారా కనీసం 250 మందిని ఉద్యోగాలకు తీసేసి వాళ్ళని కూడా తీసుకోలేదు. వీటన్నిటి మీద వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఈ ప్రజాప్రభుత్వం తీరుస్తుందని చెప్పి వాళ్ళకు ఒక హామీ ఇచ్చి ఇలా స్వాతి నక్షత్రం యారుట స్వామివారి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మంత్రి సీతక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారితో సానుకూలంగా వాళ్ళని డిమాండ్లు తీరుస్తా అని చెప్పి మాట ఇస్తూ ఏదైతే మొన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు తీర్చినమో అదే మాదిరిగా ఈ ఫీల్డ్ సమస్యలు కూడా తీర్చా అని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది.